హాయ్ గైస్! ఈరోజు అయితే ఒక మూవీ చూసా. చాలా ఫన్నీగా ఉంది. ఇది యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'టీనేజ్ మౌంటెంట్ నింజా టర్టిల్స్' అనమాట. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ అండ్ కాస్టింగ్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు కథ ఏంటంటే, మన టర్టిల్స్ ఉన్నాయి కదా, ఇవేంటంటే సైన్స్ ల్యాబ్లో అయితే పెరుగుతాయి అనమాట. సో ఆ సైన్స్ ల్యాబ్లో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ మనకి ఏప్రిల్ ఓనీల్ అని ఉంది కదా, తనే హీరోయిన్. సో వీళ్ళ ఫాదర్ ఏమో ఆ ల్యాబ్లో పనిచేస్తూ ఉంటాడు. సో ఈ అమ్మాయికి అయితే ప్రతిదీ తెలుసు అనమాట, వాటి పేర్లతో సహా అవన్నీ తెలుసు. సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగిద్దంటే, ఈ 4 తాబేళ్ళు, ఒక ఎలక కూడా ఉంటుంది. సో వీటిని సేవ్ చేసి కాపాడి ఒక డ్రైనేజీలో అయితే వదిలేద్ది. సో ఆ కెమికల్ ల్యాబ్లో అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తారు. ఆ ఎక్స్పెరిమెంట్ చేసేది ఎవరంటే, ఇక్కడ మనకి విలియం ఎరిక్ శాక్స్ అని ఉంది కదా, వీడైతే ఆ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ ఏదో చేస్తూ ఉంటాడు. అదేంటంటే, మన లైక్ కరోనా వైరస్ సంథింగ్ ఒక వైరస్ని సృష్టిద్దామని అయితే దానికి యాంటీడోట్ కనిపెట్టడానికి అయితే ఇలా చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఫాదర్ని అయితే చంపేస్తాడు అనమాట అతను. సో దానివల్ల ఆ ఎఫెక్ట్ వల్ల ఈ చిన్నగా ఉండే తాబేళ్ళు, ఒక ఎలక, అవి పెద్దవి అయితే అయిపోతాయి, చాలా పెద్దవి అయిపోతాయి. సో చిన్నగా ఉండేవి పెద్దవి అయిపోయి అమెరికన్ అయితే ఎక్కడైనా అన్యాయం జరిగితే రక్షిస్తూ ఉంటాయి విలన్ నుంచి. సో వీళ్ళు ఏంటంటే, అన్యాయంగా అమెరికా ప్రజల్ని ఇబ్బంది పెడదాం, వీళ్ళందరికీ ప్రపంచాన్నే వీళ్ళ గుప్పిట్లో పెట్టుకుందామని అయితే అనుకుంటారు ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ వల్ల. వాటి నుంచి సేవ్ చేసేవాళ్ళు వీళ్ళు. సో ఇక్కడ రఫేల్ ఉన్నాడు కదా, ఇతను నింజా క్యారెక్టరే. సో ఇక లియోనార్డో ఉన్నాడు కదా, ఇతను నింజా క్యారెక్టరే. ఇక్కడ మూడో వ్యక్తి నోయల్ ఫిషర్ ఉన్నాడు, ఇతను నింజా. లియోనార్డో కూడా నింజా క్యారెక్టరే. ఇక్కడ డాక్టర్ ఇతను. సో వీళ్ళంతా స్పిల్టర్ కూడా ఎలక. ఇదే ఎలక అని చెప్పాక స్పిల్టర్ అని కనిపిస్తున్నాడు కదా, తన ఎలక. సో వీళ్ళంతా అయితే ఈ కాస్టింగ్ అయితే, సో వీటిలో అయితే చాలా బాగుంది మూవీ అయితే. కామెడీ అండ్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ అని చెప్పొచ్చు. మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది మూవీ అయితే. నేను ఏదో సరదా బాగోదేమో అనుకున్నా కానీ, బట్ రియల్గా మనం టైం కేటాయించి చూస్తే బాగుంది అనిపించింది. కామెడీగా చూడాలనుకున్న వాళ్ళైతే ఈ మూవీని ఖచ్చితంగా అయితే చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంది. ఎందుకంటే అమెరికన్ రక్షించే యోధులు వీళ్ళే, హీరోయిన్ కాపాడిన వ్యక్తులు ఇంతలాగా అవుతారని హీరోయిన్నే షాక్ అవుద్ది. సో మొత్తం స్టోరీ చెప్పొచ్చు. సో మొత్తం స్టోరీ చెప్తే మీరు చూసినప్పుడు కొంచెం డల్గా ఫీల్ అవుతారు, బట్ కొంచెం చెప్తే మీకు థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. సో ఇది ఈరోజు మూవీ సజెషన్ అయితే. సో ఈ టీనేజ్ మౌంటెంట్ నింజా టర్టిల్స్ అయితే చాలా బాగుంది. 2014 ఇది. సో మనకి నెట్ఫ్లిక్స్లో ఉంది, అమెజాన్ ప్రైమ్లో ఉంది. సో ఇక జీ సినిమాస్లో కూడా ఉంది ఈ మూవీ. సో చూడండి, చూస్తే మీరు చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతారు. ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.